హాయ్ హలో నమస్తే. నేను సాయి, తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారితో ఉన్నాం. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పదే పదే బీఆర్ఎస్తో పోల్చుకుంటారు? ప్రతిసారి ఏమడిగినా సరే బీఆర్ఎస్ వాళ్ళు అట్ట చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేశారు కదా అంటారు. వాళ్ళు అట్లా చేపట్టి ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు. వాళ్ళతో మీ కంపారిజన్ కొన్న పటాన్చెరువు దగ్గర, సంగారెడ్డి దగ్గర హైడ్రా ఇల్లు పడేస్తే ఏం రేవంత్ రెడ్డి ఇల్లు పడేస్తున్నాడని చెప్పి బూతులు తిడతా ఉన్నారు. అదే ఇంకేమైనా పేపర్స్ నాకు ఇవ్వండి, ఇస్తే పోయి ఐటమ్ మనమే ఇచ్చిద్దాం. హైడ్రా వాళ్ళు మరి ఎందుకు వాళ్ళ జీతాలు ఇంకా దండగా. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి, ఓకే, కానీ తెలంగాణ అడ్డు వస్తే పవన్ కళ్యాణ్ నాకు సంబంధం. రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కన్నా 100 రెట్లు పవర్ఫుల్ నాయకుడు, 100 రెట్లు క్రేజ్ ఉన్న నాయకుడు. ఎవరికైనా అంత పవన్ కళ్యాణ్ సినిమాలు కాబట్టి ఆయన నటించారు. మా నాయకుడు పవర్ఫుల్ నాయకుడు, రియల్ హీరో, నాట్ రియల్ హీరో. రేవంత్ రెడ్డి ఈజ్ ద రియల్ హీరో. 100 మందికి న్యాయం చేయాలి, ఇద్దరికి అన్యాయం అవుతుంది. మీరు ఏం చేయాలో చేస్తాం. అదేంటి, మన చట్టం ప్రకారం 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషి తప్పించుకోకూడదు కదా. వాళ్ళకి స్పష్టంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇది పెద్ద అపార్ట్మెంట్ పడేసి మీ చిన్న ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. అంతకుముందు మీరు రాగానే 6 హామీల కోసం ఒక ఫామ్ ఫిల్ చేయించారు. ఆ ఫామ్ అల్లు ఉంటుంది. ఆ ఫామ్ తో మళ్ళీ ఇప్పుడు సంక్షేమ కార్డు అదే సర్వే అదే మళ్ళీ సర్వే ఉండదు. ఆ సర్వే ఇప్పుడు సర్వే ముందు ఇంకేం కావాలి, మళ్ళీ సర్వే చేస్తామన్నారు. సమస్య లేదు, అన్ని వేస్ట్ మాటలు ఇవన్నీ, బీఆర్ఎస్ బక్వాస్ మాటలు ఇవన్నీ. హాయ్ హలో నమస్తే. నేను సాయి. సో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారితో ఉన్నాం. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా తెలంగాణ 1200 అమరుల కుటుంబాలని కళ్ళకు సాకారం చేస్తూ నేటికి మనం 12 సంవత్సరాలకి పెడుతున్న రాష్ట్రం అది. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ప్రజానీకం హాయిగా ఉండాలని కోరుకుంటూ, ఈ ప్రజానందం ముందుకెళ్ళాలని కోరుకుంటూ, మీకు కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. రైట్. అయితే ఈ 12 సంవత్సరాలు పూర్తవుతుంది తెలంగాణ అధికారంలోకి ఏర్పడి. మనం తెలంగాణ సాధించుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. కానీ తెలంగాణ ఉద్యమకారులు 2 సార్లు ఉద్యమం చేయాల్సి వచ్చింది. ఒకసారి ఏమో తెలంగాణ సాధించుకోవడం కోసం, మరోసారి ఏమో నియంత పాలన పోవడం కోసం చేయాల్సి వచ్చింది. కానీ 2.5 సంవత్సరాల్లో మీకన్నా కేసీఆర్ నయం, కేసీఆర్ మంచి చేసిన మాట ఉద్యమకారుల నుంచి పడుతుంది ఈ మధ్య బాగా. మీకు క్లారిటీగా ఒక చిన్న విషయం అడుగుతానండి. ఉద్యమకారులని ఎవరు అవమానించారో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. గద్దర్ని కానివ్వండి, అదేవిధంగా ఉద్యమకారుల వ్యవహారంలో కూడా అవమానకరంగా మాట్లాడింది ఎవరు అనేది కూడా అది మీకు కూడా తెలుసు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక్క ఉద్యమకారుని గుర్తించి సన్మానించిన పాపాన పోలేదు. ఉద్యమకారులు ఇంతమంది ఉన్నారో వీళ్ళ వల్ల త్యాగాలు అయినాయి, చనిపోయేటువంటి కుటుంబాలని పోయి పరామర్శించిన మనిషి కాకపోయిండు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా శ్రీకాంతాచారి వారి యొక్క కుటుంబానికి, వాళ్ళ తల్లికి ఉమెన్ కమిషన్ చైర్మన్ జరిగింది. గౌరవప్రదంగా ఉద్యమకారులను గుర్తించాలని చెప్పి కేశవరావు గారి యొక్క ఆధ్వర్యంలో అద్దంకి దయాకర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, కోదండ రామ్ గారు, అదేవిధంగా రాముల నాయకర్ గారితో ఓ ప్రత్యేక కమిటీ ఏర్పడడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ నిర్మాణానికి, తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడిన ప్రతి ఒక్క ఉద్యమకారుని వేదిక ద్వారా గుర్తించి వారిని ఏ విధంగా గౌరవించుకోవాలని చెప్పి ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తాం. ఈ 2 కనపడలేదు ఎవరు. అయితే కమిటీల వరకు మీరు చెప్పినట్టు కమిటీల వరకే ఉంది. కానీ ఏదైతే ఎల్బీ స్టేడియంలో గద్దర్ గారి ఆ రోజు భౌతిక దేహాన్ని పెడతానికి ఒప్పుకోకపోతే గొడవ చేసిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు గద్దర్ మ్యూజియం ఏమైంది, దాంతో పాటుగా అందశ్రీ గారు చనిపోయిన తర్వాత అందశ్రీ గారు స్మృతివనం కడతామని మాట ఇచ్చారు. అక్కడ చూస్తే పరిస్థితి దారుణంగా కనీసం తట్టడి మట్టి కూడా ఎత్తిపోసింది లేదు. ఈ 2 చేయలేండి రేవంత్ రెడ్డి. ఎన్టీ రామారావు విగ్రహం పెడతానికి 6 నెలల్లోనే మరి అంత ఉత్సాహంగా అంత ఊపుతో పెట్టారు. ఇక్కడ ఉద్యమకారులకి న్యాయం జరిగిందా, పక్క రాష్ట్రంలో న్యాయం జరుగుతుందా? నేను ఏమంటున్నాను, మీరు స్పష్టంగా కొన్ని విషయాల్లో మీరు అంటే ఒక వ్యవహారం మీరు మర్చిపోతూ ఉన్నారు. 2.5 సంవత్సరాల్లో ఉద్యమకారులను గౌరవించి ఉద్యమకారులను ఏ విధంగా హక్కును చేర్చుకునే ఉద్దేశంతో ప్రతి ఒక్క వ్యవహారాన్ని స్పష్టంగా క్షుణ్ణంగా తీసుకెళ్తా ఉన్నాము. మీరు గతంలో ఏమన్నారు తెలుసా, ఎవరు మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారు అన్నారు. 1200 మంది చనిపోతే 400 మంది చెప్పారు వీళ్ళు కదా. 1200 మంది ఉద్యమకారులని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక కమిటీ వేసి, కమిటీ అంటే ఉంటి కాదండి, అంటే మీరు మాట్లాడుతున్నచ్చు ఏమని ఇట్లా అంటారని చెప్పి గద్దర్ గారి పేరు మీద అవార్డు ఇచ్చడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రము గద్దర్ గారిని గౌరవించేందుకు గద్దర్ అవార్డు ఇచ్చడం జరుగుతుంది. అందశ్రీ గారి వారి యొక్క నామకరణంతో స్థూపం ఏర్పాటు చేసి తీరుతాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర గేయాన్ని స్పష్టంగా ప్రతి ఇంటిలో, ప్రతి వాడల్లో, ప్రతి వీధుల్లో తెలంగాణ గేయాన్ని రాష్ట్ర అధికార గేయంగా మనం చేసుకున్నాం. ప్రతి ఒక్క
సమావేశాల్లో అధికారికంగా మనం పాడుకుంటా ఉన్నాం, వినుకుంటా ఉన్నాం. అదే నేను అంటుంది చేస్తారు కానీ Yeah. ఎన్టీ రామారావు విగ్రహం చేసి అంత స్పీడ్ గా ఎందుకు తెలంగాణ నేను మీరు మళ్ళీ ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఇక్కడికి సంబంధమే లేదు. ఊరికేనే ఉంటే రాజకీయం చేయాలి అనుకుంటే ఎన్టీ రామారావు గారు మాట్లాడవచ్చు. రాజకీయ వ్యవహారం కానీ కాదు, తెలంగాణకు తెలుగు వారికి సంబంధించిన ఒక ప్రతినిధిగా ఒక వారధిగా ఉన్నందుకు గౌరవప్రదంగా అక్కడ మాట ఇచ్చినందుకు వ్యవహారం అది అదొక లెక్క. ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం మనిషి మహానాడు జరుగుతున్నప్పుడే విగ్రహావిష్కరణ చేసి తెలుగుదేశంకి మళ్ళీ ప్రాణం పోసే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారు అని చెప్పి ఒక మాట. నేనండి, ఎవరన్నా జయంతి కాబట్టి వర్ధంతి కాబట్టి చేస్తారు. ఆయన జయంతి అప్పుడు ప్రత్యేకంగా చేయడం జరిగింది. మహానాడుకు సంబంధమే లేదు. ఆ రోజు ఆయన పుట్టినరోజు May 28 అని చెప్పి చేయడం జరిగింది తప్ప ఇంకొకటి తెలంగాణలో తెలంగాణ వ్యవహారానికి తెలుగు వారధిగా ఎన్టీ రామారావు గారిని గౌరవించడం చెప్పి చెప్పడం జరిగింది. ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో అని చెప్పి అంటే మేము మాట్లాడడానికి రాజకీయంగా ప్రతిపక్షాలు మాట్లాడితే దానికి మేము మాట్లాడలేము. రాజకీయం మీకేం కావాలి? మీకు బట్ట కాల్చి పైన వేయాలి బీఆర్ఎస్ పార్టీకి. ఎన్టీ రామారావు యొక్క వ్యవహారంలో మాట్లాడే మన టీఆర్ఎస్ పార్టీ మన కేటీఆర్ పేరు మార్చుకొని చెప్పండి. కేటీఆర్ కళ్ళకుండ తారక రామారావు కాబట్టి కళ్ళకుండ అజయ్ రామన్ రాసుకుని చెప్పండి. ఆయన ఏమో పేర్లు పెట్టుకుంటాడు, మేము బొమ్మ పెడతామో భయపడతా ఉంటాడు. అయితే దీంతో పాటుగా ప్రధానంగా ఆరోపణ ఏంటంటే అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఒక దురంధరు. ఆయన తెలంగాణలో టీడీపీని బీజేపీని కలిపి ప్రభుత్వంలోకి తీసుకోవడం కోసం ఆయన కష్టపడుతున్నాడు కాంగ్రెస్ లో. అసలు కాంగ్రెస్ లో తెలంగాణ సోలే లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇండియా టుడే సంబంధించిన ఇంటర్వ్యూ మీరు చూడకపోవచ్చు, కోసం మీకు లింక్ పెడతాను, ఈ నెంబర్ నా దగ్గర మీకు లింక్ పెడతాను. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి వస్తే వారిద్దరిని కలిసి బొందా పెడతా అన్న విషయాన్ని మీరు మర్చిపోతే నేను గుర్తు చేస్తా ఉంటాను. టీవీ ముందు చెప్పండి అట్లా. నేనే రేవంత్ రెడ్డి గారు చెప్పింది చేస్తారు, చెప్పిందే చేస్తారు, చేయాల్సింది చెప్తారు. ఈ రోజు తెలంగాణ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ తెలంగాణ తల్లి ఒకప్పుడు అద్భుతంగా ఉండేవారు, కిరీటం ఉండేది వడ్డాణం ఉంది, కాంగ్రెస్ వాళ్ళు ఆ కిరీటం వడ్డాణం తీసుకెళ్ళిపోయింది దొంగలు ఇల్లు అని చెప్పి మాట్లాడుతారు. దొంగతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఐడి కార్డు ఆధార్ కార్డు ఉన్నాడు, వాళ్ళు కల్లకుండ కుటుంబమే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి వాళ్ళు మర్చిపోతే ఎట్లా? దొంగలకి వీలే తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముని కొన్ని లక్షల కోట్లను దోచుకొని విదేశాలలో ఇతర రాష్ట్రాల్లో బినామీలకు చుట్టుపెట్టి కొన్ని ఇప్పుడు కూడా మీ ప్రభుత్వంలో కూడా వాళ్ళు వదిలేసిన బూట్లలోనే మీరు చెప్పులు పెట్టుకున్నాడు, మీరు కాలు పెట్టి నడుస్తున్నారని వినపడుతుంది. మీరు పెద్దగా చేసింది ఏం లేదు, సేమ్ అదే దోపిడీ అదే దారిలో కూడా పోతున్నారు అంటున్నారు. మీరు అంటారు కదా, ఇప్పుడు ఏమంటారంటే ప్రతిసారి ఆయన ఏమంటున్నాడు కమిషన్ కమిషన్ అంటున్నాడు. కేటీఆర్ కమిషన్ తీసుకునే కమిషన్ గురించి తెలుసు. ఎవడైతే కమిషన్ తీసుకుంటాడో వారికే కమిషన్ తెలుసు. కాబట్టి కేటీఆర్ ఒక కమిషన్ సంబంధించిన వ్యక్తి. కేటీఆర్ అంటే ఒక కమిషన్ రావు. ఈయన కోతల రామారావు, ఈయన కోతలు కోస్తూనే ఉంటాడు. మీరు ఎన్ని ఎక్కువ ఆయన కోస్తూనే ఉంటాడు. దానికి ఆయన ఐడి కార్డు ఆధార్ కార్డు అన్ని కార్డులు ఆయన్నే. నేను మాట్లాడిన ప్రతి మాట చూడండి, ఎప్పుడైనా గత 10 సంవత్సరాలు ఎప్పుడైనా కేటీఆర్ అమరవీరులకు పిలిచి మాట్లాడిండా, వాళ్ళ కుటుంబాలను గౌరవించిండా, ఉద్యోగ సంఘాలను పిలిచి గౌరవించిండా? ఇప్పుడే మనకి గుర్తుకొస్తున్నాయి. అరే రైతులకు సంఖ్యలు ఇచ్చింది ఈ దుర్మార్గులు కాదా? రైతులు రాసింది ఈ దుర్మార్గులు కాదా? రైతులకు వరి వేస్తే మీకు ఉరి అని చెప్పిన ఆ మాజీ మంత్రి జగదీష్ రావు, ఆ జగదీష్ రెడ్డి, ముఖ్యమంత్రి పనిచేసినటువంటి కల్లకుండ తారక రామారావు, హరీష్ రావు, కేటీఆర్ ఏమిటారు వరి వేయకండి, వరి వేస్తే మాకు సంబంధం అని చెప్పిన ఈ దుర్మార్గులు ఇప్పుడు వరి కనుక మాట్లాడుతూ ఉన్నారు. నేను కుల్లెప్తున్నా అంటే మీకు జర్నలిస్ట్ సంబంధించిన వారికి 10 సంవత్సరాల్లో ఒక్క నిజమంతైనా మేలు చేసిండా? కాదు నేను మీరు మంచి కూడా చెప్పండి. ఏమంటున్నాడు, మీరు ఏమంటారు? ఉండొచ్చు, ఎక్కడెక్కడ కొంచెం సమస్యలు ఉండొచ్చు, అదిగే మించి తీరుతాము. సమస్య ఇల్లు లేదు. నేను అదే అంటుంది, సమస్య లేదని నేను అంటలేదు, సమస్యలు ఉండొచ్చు అదిగే మించి. కానీ నేను ఏమంటానంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పదే బీఆర్ఎస్ తో పోల్చుకుంటారు? ప్రతిసారి ఏమడిగినా సరే బీఆర్ఎస్ వాళ్ళు అట్లా చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేశారు కదా అంటారు. వాళ్ళు అట్లా చేపట్టి ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు. వాళ్ళతో మీ కంపారిజన్ కాదు చెప్తున్నాం. గత 10 సంవత్సరాలు దుర్మార్గంగా అన్ని లత్కోర్పాలు చేశారు కాబట్టి మేము దాన్ని పక్కన పెట్టి తేలికే మా బురద అంతా మా కాళ్ళకు అంటూ చెప్తున్నాము. కాబట్టి ఆ తూర్చి ప్రజలకు ఇబ్బంది కాకుండా అక్కడనో అప్పో సొప్పో చేసి కింద మీద పడి వాళ్ళ కాలేజీలో మొక్కి వేదన తెచ్చి మేము డబ్బు పెడుతున్నాం. అది 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది? 16,000 కోట్ల ఒక మిగులు బడ్జెట్ మీకు ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు గత 50 సంవత్సరాలు లేని అప్పు 10 సంవత్సరాలు ఎట్లా వచ్చింది? అది క్వశ్చన్ మేము వేసుకున్నాం కదా. 10 సంవత్సరాల్లో నువ్వు ఎంత అప్పు చేసినావు? 55 సంవత్సరాలుగా ఎంతమంది ముఖ్యమంత్రి పనిచేసిన ఉమ్మడి రాష్ట్రానికి? వాళ్ళు అప్పు చేయలేదా? వాళ్ళు ముఖ్యమంత్రి కాదా? వాళ్ళ స్థాయి కాదా?
ఎంతమంది ముఖ్యమంత్రి అని చెప్పి మరి చెన్నారెడ్డి గారు ఉన్నారు, తెలంగాణ నుంచి అంజయ్ గారు ఉన్నారు, ఇంతమంది ముఖ్యమంత్రి పనిచేసినప్పుడు అయినా కూడా ఎక్కడ కూడా అప్పు చేయకుంటే ఇప్పుడు మీరు కేవలం 10 సంవత్సరాలు వచ్చి కూర్చొని లక్షల కోట్లు అప్పు చేసేసారు. అది ఆ భారం ఎవరికి? మీ పైన, అది నా పైన, మన కుటుంబం పైన, మన తల్లిదండ్రుల పిల్లల పైన ఉంటుంది. దాన్ని ఇట్లా మాపు చేసుకుంటూ ఫ్యూచర్ సిటీ పేరు మీద 6 లక్షల కోట్ల పెట్టుబడికి వచ్చినామండి. ఇది మా ఘనత. సన్న బియ్యం ఇస్తున్నాం, ఇంటికి మన గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము, యూనిట్ల విద్యుత్ ఇస్తున్నాము. అదే ప్రతి చేసే సంక్షేమ పథకి ప్రతి ఇంటికి ఎవరికి ఒక విధంగా చేకూర్చాలి, ప్రతి సంక్షేమ ఫలాల్ని ఆ కుటుంబానికి ఇవ్వాలనే ఉద్దేశంతో నాన్న యాసపడుతున్నాం. అంతా మీరు చెప్తున్నట్టు ప్రతి ఇంటికి ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అందుతుంటే రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో మీకు ప్రతికూల ఫలితాలు వచ్చినాయి కదా, సర్పంచ్ ఎన్నికల్లో వీటన్నిటిలో మీరేమి సూపర్ మెజారిటీ ఏం గెలిచారు. సరే చూడు, మీరు అనుకున్నట్టుగానే జస్ట్ గెలిచారు అనుకుంటున్నాం. జస్ట్ కి నాస్ట్ కి చాలా ఫరక్ ఉంటుంది సాయిబాయ్. మనం చేసే ప్రతి పని సర్పంచ్ ఎన్నికల్లో లోకల్ సంబంధించిన నాయకత్వం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే టికెట్లు మేము ఇవ్వలేమో అందరూ బ్యాగ్ పొడి చేసారు. సహజంగా అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది, ఆ ఎడ్జ్ కూడా మీకు రాలేదు సార్. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్ని ఉండే? మున్సిపాలిటీలో ఓకే, సరే మీరు చెప్తున్నారు సరే మున్సిపాలిటీ లెక్క తీసుకుందాం. మున్సిపాలిటీలో మీరు ప్రతిసారి గత బీఆర్ఎస్ లెక్కేసుకుంటారు కదా, గత బీఆర్ఎస్ అధికారులు వాళ్ళకి మున్సిపాలిటీలు వచ్చాయి, ఇప్పుడు మీకు ఎన్ని వచ్చాయి? గతంలో బీఆర్ఎస్ పార్టీకి 88 మంది వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, అదే విధంగా 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకుంటే 108 మంది ఎమ్మెల్యేలతో వాళ్ళు ఎన్ని తెచ్చుకున్నారు? మేము 64 మంది ఎమ్మెల్యేలతో మేము పనిచేసుకున్నాము. అంటే మీ బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఆర్మూర్లో మేమే గెలిచాము, సంగారెడ్డిలో మేమే గెలిచాము, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ ఉందో అక్కడ మేము గెలిచినాము. ఇది మా ఘనత. 96 పైచిలకు మున్సిపాలిటీలు కేవలం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ. మీరు మీరు ఎన్ని గెలిచారండి? 8 గెలిచిరు. 8 గెలిచిరండి? 5 గెలిచింది ఎక్కడ? పటాన్చెరులో గెలిచిరు. ఇంద్రేశం, మన గడ్డపోతారం, అదేవిధంగా అట్లా 5 గెలిచినారు. మన దుబ్బాకి గెలిచినారు. ఏడండి అంటే 32 మంది ఎమ్మెల్యేలు, 35 ఎమ్మెల్యేలు ఉంటే గజ్వేల్, సిరిసిల్ల, దుబ్బాక, పటాన్చెరు, మొన్న క్యాతన్పల్లి వచ్చే చెన్నూరులో, అంటే 8 మున్సిపాలిటీలు గెలుచుకొని ఓ తొడగొడతాం. అంటే మీరు కేవలం 4 మంది ఎమ్మెల్యేలు అయ్యేంత స్థాయి గెలిచినంతే. మీరు 4 మంది ఎమ్మెల్యేలు నెక్స్ట్ మీరు ఎన్నికల్లో గెలిచేది. అటు పటాన్చెరు, గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేటకి మున్సిపాలిటీ లేదు కాబట్టి మన దుబ్బాక, అంటే 4 ఎమ్మెల్యే సంబంధించిన మీరు గెలిచి మేము తొడలు ఉన్నాం. అరే బాబు, 97 అసెంబ్లీ స్థానాల్లో అయ్యే వ్యవహారాల్లో 81 అసెంబ్లీ స్థానాల్లో స్పష్టంగా మేము గెలిచినాము. 81 హైదరాబాద్ వదిలేసిన తర్వాత ఇంత స్పష్టంగా గెలిచిన తర్వాత మీరు కనబడతాం ఎట్లా? చలో మూతపరి చేసి జూబ్లీస్ చెప్పారు 10,000 పైచిలకు పోయి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎంతమంది గెలిచింది కాంగ్రెస్ పార్టీ? 28,000 గెలిచింది. అంటే మీరు అక్కడ అన్ని ఉపయోగించారు. అన్ని ఉపయోగించినాము. సమాధాన భేద దండ అంటే ఎన్నికలు ఎట్లా కొట్లాడతారండి? యుద్ధం ఎట్లా కొట్లాడతారండి? రిగ్గింగ్ కూడా చేశారంట. ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది కదా. కాదు, ఇప్పుడు 25,000 మీద కాంగ్రెస్ పార్టీ గెలిచింది. యుద్ధం ఎట్లా చేస్తారండి? కత్తులతో చేస్తారా లేకుంటే పిల్లలతో చేస్తారా? యుద్ధంలాగా చేయాలి. ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కానీ, కౌన్సిలర్ ఎన్నికలు కానీ, ఎమ్మెల్యే ఎన్నికలు కానీ, ఈవెన్ వార్డు మెంబర్ ఎన్నికలు కానీ ఎన్నికలు లాగానే కొట్టాలా. లేకపోతే ఒక్క ఓటుతో ఓడిపోయినా కూడా ఓటమి అంటారు. అయితే ఎన్నికల కోసమే పనిచేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎన్నికలు కాదు, ఎన్నికలు అంటే ఒక రెడ్ అని ఎన్నికలు. ఎన్నికలు అనేది రాజ్యాంగబద్ధంగా వచ్చిన మన హక్కుని, మన ఓటు హక్కుని ఒక నాయకుడు ఎన్నుకున్న తర్వాత ఆ నాయకుడు సంక్షేమాన్ని, మన సమస్యలను పట్టించుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఓటు వేస్తే జరిగింది. ఇప్పుడు స్పష్టంగా జూబ్లీస్ మనం గెలిచిన తర్వాత 100 కోట్ల పైచిలకు అభివృద్ధి నిధులు జూబ్లీస్ లో వస్తున్నాయి. నడవండి మన హెల్త్. అదే రాష్ట్రం అంతా కూడా కోరుకుంటున్నారు. రాష్ట్రం అంతా కూడా మా నియోజకవర్గంలో కూడా బై ఎలక్షన్ వస్తే మాకు కూడా 100 కోట్లు పెడతారు. 100% ఏమంటుంది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ నేను ఏమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరూ రాజీనామా చేస్తే మరి 100 కోట్లు పెడతారు అన్ని నియోజకవర్గాలకి. అభివృద్ధి వస్తుంది. అవసరం లేదు, మేము చేసుకుంటాం కదా. ఎమ్మెల్యే చోట్ల 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 100% ఇంకా ఎక్కువ అవుతుంది ఖర్చు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇంద్రమణిలు వస్తుంది మళ్ళీ. ప్రతి నియోజకవర్గానికి దాదాపు మీరు చూడవచ్చు సన్న బియ్యం అనేది రేషన్ కార్డులు. ఇంత ముందు రేషన్ కార్డులు వచ్చాయి, మీరు వచ్చాక దాదాపు వినండి, మంచిగా చలో, ఇది మంచి క్వశ్చన్. చెప్పండి, రాష్ట్ర రేషన్ కార్డు ప్రింట్ అయ్యి బయటికి ఎన్ని వచ్చాయి? ఒక నిమిషము, మీకు ఒక నంబర్ తీసుకోండి, అవుతానా తీసుకొని వాళ్ళకి ఫోన్ చేయండి. మీ ఊర్లో మీ ఇంటి బయట అడగండి, రేషన్ కార్డు అప్లై చేసిర్రా? అప్లై చేస్తే రేషన్ కార్డు వచ్చిందని అడగండి. రేషన్ కార్డు ప్రింట్ అయ్యి చేతికి వచ్చింది. వినండి సార్, ఇప్పుడు నేను హాల్ టికెట్ నేను ఎగ్జామ్ వస్తా కదా, ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది అకౌంట్ దేంట్లో టీవీలలో మనం తీసుకొని ప్రింట్ వేసామండి. నేను చెప్తుంది అదే, ఈ రోజుకి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోస్ ఉన్న రేషన్ కార్డులే మన అందరిలో ఉన్నాయి. దాని ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఇప్పుడు కొంచెం సంక్షేమ కార్డు వస్తుంది.
మళ్ళీ అదొక బొక్క జనాలకి. జక్క కాదు ఎన్ని కార్డులు ఇస్తారు మీరు? ఒకటే కాదు. మీరు అంతకు ముందు మీరు రాగానే 6 హామీల కోసం ఒక ఫామ్ ఫిల్ చేయించారు. ఆ ఫామ్ అల్ల ఉంటది. ఆ ఫామ్ తో మళ్ళీ ఇప్పుడు సంక్షేమ కార్డు కోసం అదే సర్వే అదే చేస్తారు. అదే అదే మళ్ళీ సర్వే ఉండదు. ఆ సర్వే ఇప్పుడు సర్వే అయింది, ఇంకేం కావాలి? మళ్ళీ సర్వే చేస్తామంటారు. సమస్య లేదు, అన్ని వేస్ట్ మాటలు ఇవన్నీ, బీఆర్ఎస్ బక్వాస్ మాటలు ఇవన్నీ. ఏమంటే సంక్షేమ కార్డు వస్తుంది, ఆ ఒక్క కార్డులోనే మొత్తం వ్యవహారం అయి ఉంటది. ఆ ఒక్క కార్డులోనే మీకు ఫ్రీ బస్ ఉంటది, ఆ కార్డులో మీ ఇందిరమ్మ ఉంటుంది, ఆ కార్డులోనే మీకు వ్యవహారం అనే ప్రతి ఒక్క రేషన్ కార్డు సంబంధించినటువంటి, గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి, ఫ్రీ కరెంట్ సంబంధించిన ప్రతి ఒక్క సంక్షేమ కార్డు అందులో ప్రింటే ఉంటుంది. మెట్టు సాయి కుమార్కి ఏముంది, ఒక కారు ఉంది, ఒక ఇల్లు ఉంది, నేను అనర్హుని సంక్షేమానికి. ఎస్, నా పక్కన ఒక కుటుంబం ఉంది, నిరుపేద కుటుంబం ఉంది, వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉంది, వాటిలో కూలి పని చేస్తాడు, కాబట్టి ఈజ్ ఎలిజిబుల్ క్యాండిడేట్. దానికోసం మెట్టు సాయికి మరి రికమెండేషన్ అవసరం లేదు. ఎలిజిబులా ఇచ్చేస్తారు, నేను వద్దన్నా ఇస్తారు, నేను వేస్తానా ఇస్తాను. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకి నిదర్శనం. ఇప్పుడు నేను ఎక్కడ చెప్తున్నా కదా, చాలా మటుకు ఎవరిని కూడా ఇంత ముందుకు ఏ అధికారిని కూడా రికమెండ్ చేయలేదు. ఎందుకు? స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పడానికి, ఎవరైతే నిరుపేద కుటుంబం ఉంటుందో, ఎవరైతే అర్హత కుటుంబం ఉంటుందో 100% వాళ్ళకి ఇచ్చి తీరాల్సిందే. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అయినా పర్లేదు, వాళ్ళు బీజేపీ పార్టీ అయినా సంబంధం లేదు, ఆ అనుబంధ వ్యవసాయం పర్లేదు, ఇచ్చి తీరండి. ఇది ప్రజా ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి. అయితే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు పదే. ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అంటున్నారు కానీ కాంగ్రెస్ లో ఉంటా అంటలేదు. ఆయన టీడీపీ బీజేపీని కలిసి ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తారు తొందరలో అనేది ఒక మాట. నేను ఏమంటున్నా అంటే, నేను 10 సంవత్సరాలు 2034 వరకు ముఖ్యమంత్రిగా నేనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీగా నేనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటారు. అదేవిధంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అంటున్నారు కదా, నరేంద్ర మోడీని జరిపేసి వ్యవహారంలో రాహుల్ గాంధీ గారిని చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారికి ఏం చెప్పారు? రాహుల్ గాంధీ గారు, మీరు నెక్స్ట్ పార్లమెంట్ అభ్యర్థిగా, సారీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మీరు డిక్లేర్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆయన ప్రధాని చెప్పారు. గతంలో ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు ప్రధాని అభ్యర్థిగా ఆయన ముందుకు రాలేదు. ప్రధానమంత్రి అభ్యర్థిగా మీరు రండి, వస్తే యావత్ భారతదేశం మిమ్మల్ని చూస్తుంది. కాబట్టి ఈసారి వచ్చే ఎన్నికల్లో దాదాపు 15 ఎంపీ సీట్లని తెలంగాణ నుంచి తీరుతాం. కాబట్టి ఆయన ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. దీనికే స్పష్టం కావాలి, నేను ముఖ్యమంత్రిగా ఉంటాను, నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా అని చెప్తా. ఆయన కూడా అదేదో ఇంకా మాట్లాడతామండి. ఇది ఇంకా ఇలాంటి, ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు రాజకీయంగా శత్రువు పైన రాళ్ళు వేస్తే రేవంత్ రెడ్డి గారు ఎన్ని రాళ్ళు వేసినా ఆ రాళ్ళను పట్టుకొని గోడ కట్టేస్తారు. అందరిలాగా రాళ్ళకు భయపడాడు. మీరు వేసిన ప్రతి రాయిని మంచిగా ఒరుచుకు పట్టుకొని మంచి గోడ నిర్మించుకొని దుర్మార్గులకి, దుష్టులకి ఎంత ఇబ్బంది అయినా కూడా ఆయన చూసుకుంటా ఉంటాడు. అయితే ఇంకొక మాట ఏంటంటే, బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, కవిత గారితో కలిసి రేవంత్ రెడ్డి మీ బ్యాచ్ అంతా భూ సెటిల్మెంట్లు, భూదందాలు గట్టిగా చేస్తున్నారని ఒక మాట వినపడుతుంది బయట. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిలో అన్యక్రాంతం అయిపోయిన 2 లక్షల ఎకరాల భూములు మీరు తిరిగి ఇస్తా అన్నారు. మీరు వచ్చి 2.5 సంవత్సరాల్లో గుంట భూమిని తిరిగి ఇచ్చారు ఒక చోట. నేను ఏమంటున్నానంటే, భూ భారతి అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ఒక వస్తున్నది, 2 నెలల నుంచి వస్తానే ఉంది. వినండి, అక్కడ మీరు గతంలో మీరు ఒక ల్యాండ్ని అమ్మే ముందు ధరణి అని పేరు చెప్పి, ఇందులో మీరు లేరు, మీరు బతికి లేరు అని చెప్పి ఎన్నో వేల ఎకరాలు కల్వకుంట్ల కుటుంబం, కేటీఆర్ వాళ్ళ అనుచర బృందము హైదరాబాద్ చుట్టుపక్కల 111 జీవోల కొన్ని 18,000 పైచిలకు ఎకరాలని స్వాహా చేసిన విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అందుకోసమే ఆ దొంగలను భర్తం పడనికనే, ఆ దుర్మార్గుల్ని జైల్లో పెట్టనికనే పెట్టారు. 100% ఇప్పుడు అఫీషియల్ గా మీరు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి. గతంలో 2014 కన్నా ముందు ఏ విధంగా భూ వ్యవస్థ ఉంటే 2014 నుంచి 20 ఏ వ్యవస్థ అయింది. ఇప్పుడు ఎక్కడ కూడా ఇసుమంతైన భూమి కబ్జా చేస్తుండ అయిపోయింది. కబ్జా ఎక్కడ కబ్జా? అరే నువ్వు కంప్లైంట్ ఇస్తే మీరు అంటారుగా ఉండదాకా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి అన్ని కంప్లైంట్ ఇచ్చారు, గులగొట్టిరా, తీసేసారు కదా. ఎందుకు తీసారు? మంత్రిగా అంటే మీరు దాని ఎందుకు చెప్తలేరు? చాలా ఉన్నాయి. ఏంది ఈ రోజుకి మనం మూసి మధ్యలో ఉంటది ఎంఐఎం వాళ్ళది, తర్వాత అక్కడ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఉంది, అన్ని ఉంటది. ఆదిత్య ఎవరు మోస్తున్నాడు? మీ కేటీఆర్ అయిపోతుంది. ఎందుకు పడలేదండి? 100% మన కోర్టుకు పోతున్నాడు. మిగతా వాళ్ళు పేదవాళ్ళు మాత్రం అర్ధరాత్రిలో ఆదివాళ్ళు పడేస్తారు. మీరు రండి, ఆదిత్య దగ్గర మీరు వెళ్ళండి, ఇంకేమైనా పేపర్స్ నాకు ఇవ్వండి, ఇస్తే పోయి అటక్ మనమే ఇచ్చిద్దాం. హైదరాబాద్ మరి ఎందుకు వాళ్ళ జీతాలు ఇంకా దండగా కొన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు ట్రాక్ ఉంటాయి కదా. మన రాజకీయం చేసేటప్పుడు
మీరు కానీ మనం చేస్తాం, మీరు జర్నలిజం చేస్తారు, మీరు లోతుగా వెళ్తారు, రాజకీయం చేస్తాం, దోషి తీసుకొస్తాం. ఎవరైతే ప్రజా సొమ్మును దోచుకుంటారో ఈ రోజు కాదు, రేపు కావచ్చు, ఒక వారం కావచ్చు, కానీ చట్టం అని ఉంటుంది. ఇప్పుడు నువ్వు నాకు చెంపదెబ్బ కొట్టినా అనుకోండి, ఇప్పుడు అప్పుడే మిమ్మల్ని ఉదిస్తారా? నువ్వు చెంపదెబ్బ అప్పుడే మీకు శిక్ష చేస్తారా? దానికి కూడా ఎంక్వైరీ చేస్తారు. చట్టం దాని ఒక నిబంధనలు ఉంటాయి. ఆ చట్ట ప్రకారంగా ఆ నిబంధనలు తొంగలో తొక్కే కొంతమంది దుర్మార్గులు తప్పించుకుని తిరుగుతా ఉన్నారు, ఆ గల్లి ఈ గల్లి తిరుగుతా ఉన్నారు. రైట్ అండి. ఫైనల్ గా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సభ పెడదాం అనుకున్నారు. ఆ సభకు వచ్చే జనాలు ఆ పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి భయపడి మీరు పర్మిషన్ ఇవ్వలేదట కదా? ఈ రోజు ఏందండి, వాట్ ఈస్ టుడే? తెలంగాణ అవతరణ దినోత్సవం. తెలంగాణ 12 సంవత్సరాలుగా మనం జరుపుకున్న ఒక వేడుక. ఇదే రోజు అవుతారండి ఎవరన్నా పర్మిషన్? తెలివి ఉందా? తెలివి ఉందా? ఈ పండుగని మన ఇంట్లో అంతా నిర్వహిస్తుంటే ఈ రోజు చేసి ఆడ మీటింగ్ పెడతా అంటే దేనికోసం అండి? అంటే తెలంగాణ వస్తే నేను 10 రోజులు అన్నం తిన్నందుక? తెలంగాణ రావడం వల్ల నేను 10 days అన్నం తినలేండి పవన్ కళ్యాణ్ సభ పెడతారు అక్కడండి? ఇక్కడండి ఎందుకు మాట్లాడతారు? పోనీ వాళ్ళిగో ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి, ఓకే, కానీ తెలంగాణ అడ్డు వస్తే పవన్ కళ్యాణ్ నాకు సంబంధం లేదు. తెలంగాణ నిర్మాణానికి, తెలంగాణ ఒక సంస్కృతికి, తెలంగాణ ఒక పుట్టుకకు ఎవరన్నా ఇబ్బంది పెట్టే మాట్లాడితే ఎవరిని సమస్య లేదు. ఆ నటుడు కావచ్చు, మహానటుడు కావచ్చు, ఎవరిని కానీ. ఇప్పుడు మనం ఉన్నాము, మన పుట్టుక, మన వ్యవహారం, మన జాతి, మన సంస్కృతి, మన 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 తల్లిదండ్రులు ఒక మనకి విధానం, మన తెలంగాణ పుట్టుక. నేను తెలంగాణ పుట్టడం వల్ల నేను 10 days నేను అన్నం తిన్నా అని చెప్పి పవన్ కళ్యాణ్కి ఎవరు మంత్రి అవుతాడు? తెలంగాణ వాళ్ళండి పలికేది కాదు కదా. నటుడుగా నేను అభిమానిస్తా, ఎస్ ఐఎమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కానీ ఇదే పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి మాట్లాడితే ఎందుకు ఊరుకుంటా? నా ఒంట్లో తెలంగాణ రక్తమే కదా, నేను తాగుతాను గండిపెట్టి నీళ్ళే కదా. ఇప్పుడు ఈరోజు జూన్ 2 రోజు నేను మాట్లాడతా అంటే నువ్వు పెట్టు, జూన్ 10 పెట్టుకో, జూన్ 20 పెట్టుకో, ఓ 20 పర్మిషన్ ఎందుకు ఇయ్యరు? అంటే మాకెందుకండి భయము? రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కన్నా 100 రెట్లు పవర్ఫుల్ నాయకుడు, 100 రెట్లు క్రేజ్ ఉన్న నాయకుడు. ఎవరికైనా అంత పవన్ కళ్యాణ్ సినిమాలు కాబట్టి ఆయన నటించారు. మా నాయకుడు పవర్ఫుల్ నాయకుడు, రియల్ హీరో, నాట్ రియల్ హీరో. రేవంత్ రెడ్డి ఈజ్ ద రియల్ హీరో. రియల్ హీరోకి చాలా తీరా ఉంటుంది. మళ్ళీ మనం చేసే ప్రతి పని, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు జర్నలిజంగా ఏదో ఒకటి వ్యవస్థని నువ్వు కాపాడాలి, నువ్వు చేసిన వ్యవస్థను నువ్వు న్యాయం చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వ్యవస్థ న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరండి ముఖ్యమంత్రి గారు? ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి కౌన్సిలర్ని కలుస్తా ఉన్నాడు. ఇంతకుముందు ఆ ముఖ్యమంత్రిని కలిసినండి, 10 పక్ష సంబంధించిన ఎమ్మెల్యేని కలిసి ఉండండి రేవంత్ రెడ్డి గారు. అది మాకు కాదని చెప్తున్నా మీకు. ఇప్పుడు రేపు నువ్వు ఒక 10 days నువ్వు కలవచ్చు, యూ హ్యావ్ రైట్స్. తెలంగాణ పౌరునిగా తెలంగాణకి 4 స్తంభాలు, నువ్వు ఒక స్తంభం కాబట్టి 4 స్తంభాల్లో యువర్ వన్ ఆఫ్ ద పిల్లర్. యూ హ్యావ్ ద రైట్స్ ఆఫ్ మీట్ టు ఆనరబుల్ సీఎం. రైట్ అండి. సో ఫైనల్ గా తొందరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సహజంగా సిటీలో కొంత మీరు వీక్ ఉన్నమాట వాస్తవం. గతంలో అయితే స్ట్రాంగ్ ఉన్నారే, అప్పట్లో ఏదో తెలంగాణ రాకముందు మీరు స్ట్రాంగ్ ఉండేవాళ్ళు, కానీ తర్వాత తెలంగాణ సిటీలో వీక్ అయ్యారు. మొన్న ఎలక్షన్స్ లో కూడా సిటీలో ఒక్క సీట్ కూడా రాలేదు. మొన్న కూడా జిహెచ్ఎం గాంధీ భవన్ లో హైదరాబాద్ నాయకులు కొట్టుకున్నారు. చాలా సెటిల్ అయిపోయింది అది వేరే విషయం, కొట్టుకుంది. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కి పైగా 300 డివిజన్స్ చేశారు కదా మీరు. ఈ ఎలక్షన్స్ కి మరి ఏంటి పరిస్థితి? మీకు బలం ఉందా? అంటే ఇప్పుడు కంటోన్మెంట్ ఎక్కడండి? అంటే బై ఎలక్షన్ కదా అది, జూబ్లీస్ అండి, అది కూడా బై ఎలక్షన్. అంటే కౌంటింగ్ రాదా? అంటే ఓట్లు కాదా? ఓట్లేసి ప్రజలు కాదా? గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదా? మీరు చూడవచ్చు అండి, 2023 పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సికింద్రాబాద్ పార్లమెంట్ లో 2,90,000 ఓట్లు వచ్చినాయండి. అదే పార్లమెంట్ ఎన్నిక రాగానే 4,10,000 ఓట్లు వచ్చినాయండి. 6 నెలల గ్యాప్ లో 16,60,000 ఓట్లు పెరిగినాయి. 2 బైఎలక్షన్ గెలిచినాము. చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ హైడ్రా, మూసి ఇట్లాంటివన్నీ మీకు బాగా డ్యామేజ్ చేసినాయి అనేది మాట వినపడుతుంది. నేను మీరు కావాల్సి మీ బతుకమ్మకుంట, నల్ల చెరువు, ఎక్కడికి అక్కడికి వెళ్దాం, సుందరం చెరువుకి వెళ్దాం, వెళ్ళిన తర్వాత సకలం చెరువు అటు కూడా పోదాం, వెళ్దాము. అక్కడ మరి కాలేజీలు ఉన్నాయి, వెళ్ళాలి. ఇప్పుడు ఇవాళ లేకుండా రేపు వెళ్ళాల్సిందే, మీరు వెళ్ళాల్సిందే, మీతో పాటు మేము రావాల్సిందే. మనం వెళ్ళిన సమయంలో ఆడ ఏ విధంగా ప్రజల స్పందన ఉంది, ఏ విధంగా ఉద్యోగుల స్పందన ఉంది. ఇప్పుడు సీనియర్ సిటిజన్ ఏమంటారు, థ్యాంక్ యూ ఫర్ రేవంత్ రెడ్డి గారు, ఆయన మరో భగీరథ అంటారు. మాకు ఇలాంటి సుందరమైనటువంటి, మా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, కబ్జా అవుతున్న చెరువులను కాపాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి మరో అదే ప్రజలు మొన్న పటాన్ చెరువు దగ్గర, సంగారెడ్డి దగ్గర హైడ్రా ఇల్లు పడేస్తే ఏం రేవంత్ రెడ్డి ఇల్లు పడేస్తున్నాడని చెప్పి బూతులు తిడుతూ ఉన్నారు. మరి అదే నేను ఏమంటున్నా అంటే అండి, ఇప్పుడు ఒక్క
మంచి దానికి ఒక 10 మందికి మంచి అంటే అవుతుంది. మీ నాయకులకి 10 మందికి మీ 10 మందికి నాయకులకి మంచి అవుతుంటే మీ ఒక నాయకులకి మీ వాళ్ళకి ల్యాండ్ ఉన్న దగ్గర ఏమో హైడ్రా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది, ఉమ్. మిగతా వాళ్ళ దగ్గర పని చేయట్లేదు, చూసి వదిలేస్తుంది అనేది ఓకే. ఒక టాక్. ఇప్పుడు 100 మందికి న్యాయం చేయాలి, ఉమ్, ఇద్దరికి అన్యాయం అవుతుంది, ఉమ్, మీరు ఏం చేయాలో చేస్తాం. ఉమ్. అదేంటి మన చట్టం ప్రకారం 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషి తప్పించుకోకూడదు కదా. నేను- మరి మీరు 98 మంది దోషులు తప్పించే ప్రకారం 2 నిర్దోషులు శిక్ష వేస్తున్నారు కదా మీరే. వినండి, అంటే వినండి, వాళ్ళకు కూడా ఎవరికైతే ఇద్దరికి అన్యాయం అవుతుందో వాళ్ళకి స్పష్టంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇది పెద్ద అపార్ట్మెంట్ పడేసి మీ చిన్న ఇంద్రం ఇల్లు ఇస్తారు. ఎక్కడండి ఇప్పుడు వాళ్ళకి ఎందుకు ఎంత 60 yards 40 yards అందరు Hmm. హైదరాబాద్ లో ఎవరికి 60 ఉందండి? years, 40 years correct హైదరాబాద్ అండి, కానీ దొరకదండి. apartment నాకు వచ్చేది కూడా వేరే, నాకు కూడా 60 గజాలే, కదా. మళ్ళీ నాకు కూడా ఇల్లు 60 గజాలే. ఆ. అందరికి హైదరాబాద్ లో 40 రేవంత్ 50 రెడ్డి గారు 60 గజాలు ఇంట్లో ఉండొచ్చుగా. ఎవరు మీ రేవంత్ రెడ్డి గారు ఉంటారు, ఎందుకుంటారు? ముఖ్యమంత్రి కూడా ఉంటారు. ఆ. ఆయన ఒకవైపు కదా, మీకు ఇప్పుడు నాకు అనుకూలంగా ఉంది, నాకు పబ్లిక్ ఎక్కువ ఉంది, నేను పిలిపించుకుంటా ఆఫీస్కి. ఉమ్. కాబట్టి మనం చేసే వర్క్ అంటే పబ్లిక్కి ప్రజలకు ఇబ్బంది కాకుండా మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. రైట్. సో జిహెచ్ఎంసీ ఎట్లా ఉండబోతుంది ఫైట్? 100% 200 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 200 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కార్పొరేటర్ గెలవబోతుంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, 3కి 3 హ్యాట్రిక్ కొట్టి ముగ్గురిని కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటాము. ఇంకోటి, హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా గణనీయంగా ప్రతి వీధుల్లో ప్రతి బూత్లో మేము స్ట్రాంగ్ అయినాము. ఎందుకంటే ఎన్నికల సమయంలో కొన్ని విధానాలు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మొన్న గెలిచినారు, బీఆర్ఎస్ పార్టీ గెలిచినారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలు ఎప్పుడు కూడా మొత్తం పట్టి లేకుండా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు గతంలో గెలిచిన విధానం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎవరు అడ్డొచ్చినా, ఎంతమంది ఇబ్బంది పెట్టినా, ఎవరు ఏం చిల్లర మాటలు మాట్లాడినా, మీడియా ఉంది అని చెప్పి కొంత పేపర్స్ ఉన్నాయి ప్రతిపక్షాలకు, అది కూడా లేదన్నా. మాకు లేవన్నా, మాకు లేవు. కాంగ్రెస్ పార్టీకి ఈ పేపర్ అని చెప్పు, కాంగ్రెస్ పార్టీ ఏ పేపర్ అని చెప్పు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్పొచ్చు కదా, నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పలేము మేము. అయితే మా విధానం ఒక్కటే, ప్రజలకు సంక్షేమం చేయడమే. ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, అధికారం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. మలిక్ 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో 55 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ చూడండి నాయకత్వమా, కాంగ్రెస్ పార్టీ చూడండి అధికారులా అండి. రైట్. ఓకే. రైట్. థ్యాంక్ యూ. యా.